స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో ఆల్రెడీ మీరు కొంత నేర్చుకొని ఉంటారు. ఓకే, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో ఒకసారి చూద్దామండి. ఇక్కడ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అండి. దీంట్లో మనం సాధారణంగా ఏ సబ్స్టెన్స్కైనా సాలిడ్ స్టేట్, గ్యాస్ స్టేట్, లిక్విడ్ స్టేట్, సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాస్ స్టేట్ 3 ఉంటాయండి. జనరల్గా ఏ సబ్స్టెన్స్ అయినా సరే సాలిడ్ స్టేట్లో కానీ, లిక్విడ్ స్టేట్లో కానీ, గ్యాస్ స్టేట్లో కానీ మూడిట్లో ఎగ్జిస్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంటుందండి. అయితే దీంట్లో మనం మాట్లాడుకునేది ఏంటంటే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో ఎక్కువ పర్సంటేజ్ మనం మాట్లాడుకునేది గ్యాసెస్ స్టేట్ గురించి మాట్లాడుకుంటామండి. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో ఒక మ్యాటర్ యొక్క స్టేట్స్లో జనరల్గా అది సాలిడ్, లిక్విడ్, గ్యాస్ ఈ 3 ఎగ్జిస్ట్ అవ్వచ్చు. వీటిలో మనం దేని గురించి ఎక్కువ మాట్లాడుకుంటామంటే గ్యాస్ స్టేట్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటామండి ఇక్కడ. ఓకేనా, లిక్విడ్ స్టేట్ గురించి వాటి ప్రాపర్టీస్ గురించి తక్కువగా మాట్లాడుకుంటామండి. సో సాలిడ్ స్టేట్ అనేది సెకండ్ ఇయర్లో అట్లాగా వస్తే అది మనం డిస్కస్ చేస్తామండి. ఒకసారి చూడండి, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో ఫస్ట్ ఈ గ్యాస్ స్టేట్లో ఏదైనా ఒక సిస్టమ్ గ్యాస్ స్టేట్లో ఎగ్జిస్ట్ అయ్యి ఉంది అంటే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఫ్యాక్టర్స్ 3 ఉంటాయండి. ఒకటి టెంపరేచర్, ప్రెషర్, వాల్యూమ్ అండి. ఓకేనా, గ్యాస్ స్టేట్లో ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఫ్యాక్టర్స్ 3 ఉంటాయి. ఒకటి టెంపరేచరు, ప్రెషరు, వాల్యూమ్ 3 ఉంటాయండి. ఓకేనా, టెంపరేచర్, ప్రెషర్, వాల్యూమ్ అండి. టెంపరేచర్, ప్రెషర్, వాల్యూమ్ 3 ఉంటాయండి. టెంపరేచర్ అండి, టెంపరేచర్. ఓకే, ఈ టెంపరేచర్ని జనరల్గా మనం గ్యాస్ స్టేట్లో అబ్జల్యూట్ టెంపరేచర్సే తీసుకుంటామండి. అబ్జల్యూట్ టెంపరేచరే తీసుకుంటాం. అబ్జల్యూట్ టెంపరేచర్స్ అండి. ఏమంటే ఇక్కడ మీరు నేర్చుకునే టెంపరేచర్స్ ఏంటంటే 1 డిగ్రీ సెల్సియస్ ఉంటుందండి, ఇంకోటి ఫారెన్హీట్ ఉంటుందండి, ఇంకోటి కెల్విన్ ఉంటుందండి. దీంట్లో కెల్విన్ టెంపరేచర్ గురించే మనం ఇక్కడ మాట్లాడుకుంటామండి. ఎందుకు తీసుకుంటాం అనేది నేను తర్వాత చెప్తాను. ఓకేనా, సో అబ్జల్యూట్ టెంపరేచర్స్ తీసుకుంటామండి. డిగ్రీ సెల్సియస్ కానీ ఫారెన్హీట్ కానీ మనం తీసుకోండి. ఖచ్చితంగా డిగ్రీ సెల్సియస్ తీసుకుంటే దాన్ని కన్ఫామ్గా మీరు కెల్విన్లో కన్వర్ట్ చేయాల్సిందే. ఓకేనా, అంటే నెక్స్ట్ ప్రెషర్ అండి. ప్రెషర్ అంటే ఓకేనా, టెంపరేచర్ అంటే ఏంటండి? టెంపరేచర్ అంటే ఏంటండి? the energy, the degree of hardness or coldness of the system only. Okay, so the energy which can flow from one end to other end on account of temperature difference, that energy is known as the temperature only. Sorry అండి, it is the degree of hardness of degree of hardness or coldness of the system only. ఏమంటే ఒక సిస్టంలో ఉండేటువంటి హీట్ కంటెంట్ని మెజర్ చేసేటటువంటి దాన్ని మనం ఏమని పిలుస్తామంటే టెంపరేచర్ అని పిలుస్తామండి. ఎంత హీట్ ఉంది, హీట్ కంటెంట్ అండి. హీట్ కంటెంట్ని మెన్షన్ చేసేటటువంటి డిస్టెన్స్ ఉందనుకోండి, దాన్ని దేంట్లో చెప్తాం, మీటర్లో, సెంటీమీటర్లో, కిలోమీటర్లో చెప్తామండి. అర్థమవుతుందా? సో అలాగే ఇక్కడ హీట్ ఉందండి. హీట్ని మెజర్ చేసేటువంటి ఇట్ ఈస్ ద వన్ కైండ్ ఆఫ్ మెజర్మెంట్ విచ్ ఈజ్ యూస్ఫుల్ టు మెజర్ ద హీట్ కంటెంట్ ఆఫ్ ద సిస్టమ్ అండి. దాన్ని మనం ఏం చెప్తాం అంటే ద డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ ద సిస్టమ్ అని చెప్తాం. సో ఇది టెంపరేచర్ ఇట్ ఈస్ ద వన్ కైండ్ ఆఫ్ మెజర్మెంట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద హీట్ ఆఫ్ ద సిస్టమ్ అండి. సిస్టంలో ఎంత హీట్ ఉంది, ఎంత ఏంటనేది మెన్షన్ చేసేది టెంపరేచర్ అండి. నెక్స్ట్ ప్రెషర్ అండి. ప్రెషర్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు కదండి. ప్రెషర్ అంటే ఏంటండి? FY, ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యూనిట్ ఏరియా ఈజ్ నోన్ యాజ్ ద ప్రెషర్ అండి. సో ప్రెషర్ని మెన్షన్ చేయడానికి మనకు ఉన్నటువంటి యూనిట్స్ ఏంటమ్మా? జనరల్గా పాస్కల్స్ ఉన్నాయండి, న్యూటన్స్ ఉన్నాయి, తర్వాత ఏమున్నాయండి? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అండి, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇంకా నెక్స్ట్ ఇంకేమున్నాయండి? అట్మాస్ఫియర్స్. మెర్క్యూరీ స్కేల్లో అయితేనేమో సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్జీ, మిల్లీమీటర్స్ ఆఫ్ హెచ్జీ. ఇంకా వచ్చేసరికి టార్. ఆల్ దీస్ ఆర్ ద మెజర్మెంట్స్ ఆఫ్ ద ప్రెషర్ అండి. పాస్కల్ కానివ్వండి, న్యూటన్ మీటర్ స్క్వేర్ కానివ్వండి, అట్మాస్ఫియర్స్ కానివ్వండి, సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్జీ కానీ, మిల్లీమీటర్స్ ఆఫ్ హెచ్జీ కానీ, టాస్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రెషర్ని మెన్షన్ చేసేయండి యూనిట్స్ అండి. అండ్ నెక్స్ట్ వాల్యూమ్ అండి. వాల్యూమ్ ఇట్ ఈస్ ద ఏరియా ఆక్యుపైడ్ అండి. వాల్యూమ్ అంటే ఇట్ ఈస్ ద ఏరియా ఆక్యుపైడ్. సో ఇప్పుడు ఇది ఉందనుకోండి, దీంట్లో వాల్యూమ్ అంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? దాని యొక్క లెంత్ తీసుకుంటాం, బ్రెడ్త్ తీసుకుంటాం, హైట్ తీసుకుంటాం. 3 తీసుకోవాలండి. లెంత్ తీసుకోవాలి, బ్రెడ్త్ తీసుకోవాలి, హైట్ తీసుకోవాలి, 3 తీసుకోవాలండి. అప్పుడే దాని యొక్క వాల్యూమ్ వస్తుంది. ఓకేనా, సో ద ఏరియా ఆక్యుపైడ్ దట్ ఈస్ కాల్డ్ వాల్యూమ్ అండి. దాని యొక్క లెంత్, బ్రెడ్త్, హైట్. ఇది హైట్ అనుకోండి, బ్రెడ్త్ అనుకోండి, ఇది లెంత్ అనుకోండి. సో LBH అండి. వాల్యూమ్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అండి, LBH. దీనికి యూనిట్స్ చూడండి ఏమవుతాయంటే మీటర్ ఇంటూ మీటర్ అంటే ఏమవుతుందమ్మా? మీటర్ క్యూబ్ యూనిట్స్. లేదంటే సెంటీమీటర్స్ తీసుకున్నాను అనుకోండి, సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్.
అంటే ఏమవుతుందండి సెంటీమీటర్ క్యూబ్ అండి. జనరల్గా వీటికి యూజ్ చేసేయండి యూనిట్స్ అండి. అయితే మనం ఎక్కువగా వాల్యూమ్ని లీటర్లని మిల్లీ లీటర్లని అలా చెప్తాం. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 డెసిమీటర్ క్యూబ్ అండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0.1 మీటర్ హోల్ క్యూబ్. గుర్తుంచుకోండి. అంటే ఎంత వస్తామా 10⁻³ మీటర్ క్యూబ్స్. అంటే నెక్స్ట్ 1 సెంటీమీటర్ ఈజ్ 1 మిల్లీ లీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 1 సెంటీమీటర్ క్యూబ్ అండి. 1 సెంటీమీటర్ క్యూబ్. ఇవి వాల్యూమ్కి యూజ్ చేసేయండి. మనం జనరల్గా యూజ్ చేసేది యూనిట్స్. ఎక్కడైనా లీటర్స్ అని ఇస్తే డెసిమీటర్స్ అని ఇచ్చానుకోండి, ఓకేనా, అది లీటర్స్గా తీసుకోండి. సెంటీమీటర్ క్యూబ్ అని ఇస్తే మిల్లీ లీటర్స్గా తీసుకోండి మీ అవసరాన్ని బట్టి. ఓకే. అండ్ నెక్స్ట్ అలాగే ఎస్టీపీ కండిషన్స్ అండి, స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ కండిషన్స్. ఎస్టీపీ కండిషన్స్ అండి. స్టాండర్డ్ టెంపరేచర్ అంటే ఏంటి? స్టాండర్డ్ టెంపరేచర్ అంటే 0 డిగ్రీ సెల్సియస్ ఆర్ 273 కెల్విన్ అండి. ప్రెషర్ అండి 1 అట్మాస్ఫియర్ ఆర్ 76 సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్జీ ఆర్ 760 మిల్లీమీటర్స్ ఆఫ్ హెచ్జీ అండి. 760 మిల్లీమీటర్స్. ఓకేనా. ఇవి ఎస్టీపీ కండిషన్స్ అండి. అలాగే ఇంకో టర్మ్ ఒకటి నేర్చుకోవాలండి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో, జిఎంవి, గ్రామ్ మోలార్ వాల్యూమ్. గ్రామ్ మోలార్ వాల్యూమ్ అంటే జిఎంవి. గ్రామ్ మోలార్ వాల్యూమ్ అంటే ఏంటి? ద వాల్యూమ్ ఆక్యుపైడ్ బై 1 మోల్ ఆఫ్ గ్యాస్ ఎట్ ఎస్టీపీ కండిషన్స్. 1 మోల్ ఆఫ్ గ్యాస్ ఎస్టీపీ కండిషన్స్ దగ్గర ద వాల్యూమ్ ఆక్యుపైడ్ బై 1 మోల్ ఆఫ్ గ్యాస్ ఎట్ ఎస్టీపీ కండిషన్స్ ఈజ్ నోన్ యాజ్ ద గ్రామ్ మోలార్ వాల్యూమ్ అండి. ఏమండి జనరల్గా ఓల్డ్ టెక్స్ట్ బుక్ ప్రకారం 1 మోల్ ఆఫ్ గ్యాస్ అనేది ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుందంటే ఎస్టీపీ కండిషన్స్ దగ్గర 22.4 లీటర్స్ అని తీసుకుంటామండి. జనరల్గా 22.4 లీటర్స్ అని తీసుకుంటాం. లేదంటే 1 మోల్ ఈజ్ ఈక్వల్ టు 22.4 లీటర్స్ ఆర్ 22,400 ml అండి. 22,400 mlగా మనం తీసుకుంటూ ఉంటాం. ఓకేనా. సో ఇది 22.414 అని ఇంకొంచెం కొద్దిగా వేరియేషన్తో ఉంటుందండి. జనరల్గా మనం స్టాండర్డ్గా ఎంత తీసుకుంటాం అంటే 22.4 లీటర్స్. 1 మోల్ ఆఫ్ ఎనీ గ్యాస్, 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ ఆక్యుపైస్ హౌ మచ్ వాల్యూమ్ ఎట్ ఎస్టీపీ అంటే 22.4. 1 మోల్ ఆఫ్ ఆక్సిజన్ గ్యాస్ ఆక్యుపైస్ హౌ మచ్ వాల్యూమ్ ఎట్ ఎస్టీపీ అంటే 22.4 అని తీసుకుంటాం, జనరల్గా తీసుకుంటాం. ఓకే. ఇది జిఎంవి, గ్రామ్ మోలార్ వాల్యూమ్ గురించి. అంటే ఇక్కడ గ్యాసెస్ లాస్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దామండి. మనకు కావాల్సిన మ్యాటర్ గ్యాసియస్ లాస్. గ్యాసెస్ లాస్ ఏమంటే మన స్టాండర్డ్లో మనం ఏం నేర్చుకున్నామంటే ఫస్ట్ బాయిల్స్ లా ఒకటి నేర్చుకున్నామండి. రెండోది చార్లెస్ లా, మూడోది అవగాడ్రోస్ లా, నాలుగోది వచ్చేసరికి ఏమండి ఇక్కడ చార్లెస్ గెలిసాక్ లా అని ఒకటి ఉంటుందండి. ఇది కూడా అండి చార్లెస్ గెలిసాక్ లా. ఐదోది వచ్చేసరికి గ్రామ్స్ లా. ఆరోది వచ్చేసరికి డాల్టన్స్ లా. ఇవన్నీ కూడా మనం జనరల్గా ఇవన్నీ గ్యాసెస్ లాసేనండి. బాయిల్స్ లా కానివ్వండి, చార్లెస్ లా కానివ్వండి, అవగాడ్రోస్ లా కానివ్వండి, గ్రామ్స్ లా కానివ్వండి, డాల్టన్స్ లా కానివ్వండి, చార్లెస్ గెలిసాక్ లా కానివ్వండి. ఓకేనా. ఒక్కొక్క లా గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. గ్యాసెస్ లాస్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ అండ్ వీటిలో ఒకసారి చూద్దాం. బాయిల్స్ లా చెప్పాలండి. ఏంటమ్మా బాయిల్స్ లా అంటే ఏంటండి? V ఈజ్ ప్రపోర్షనల్ టు 1/P. ఏమంటే ఎప్పుడైనా సరే మీకు చెప్పానండి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో మనం గ్యాస్ స్టేట్ గురించి డిస్కస్ చేస్తామండి. గ్యాస్ స్టేట్ అనేది ముఖ్యంగా 3 పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. టెంపరేచర్, ప్రెషర్, వాల్యూమ్. టెంపరేచర్, ప్రెషర్, వాల్యూమ్ ఈ 3 పారామీటర్స్ అనేవి డిపెండ్ అయి ఉంటుందండి. గ్యాసెస్ స్టేట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పారామీటర్స్ అండి టెంపరేచర్, ప్రెషర్, వాల్యూమ్ అండి. ఓకేనా. సో ఇక్కడ ఈ బాయిల్స్ లా అనేది ఇట్ గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ వాల్యూమ్ అండ్ ప్రెషర్ అండి. మీకు ఏ టర్మ్ అయితే కనిపించట్లేదో అది కన్ఫామ్గా కాన్స్టెంట్ అయి ఉంటుందండి. యూ హ్యావ్ టు సే దట్ ఈస్ కాన్స్టెంట్ అండి. అది ఇప్పుడు మీరు చెప్పాల్సిన కండిషన్ ఏంటంటే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండి. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ the volume of the given mass of the gas is inversely proportional to its pressure. V is proportional to 1/P అని రాస్తామండి. ఓకేనా. సో V1 is proportional to 1/P1, V2 is proportional to 1/P2. ఈ వీటి నుంచి మేము నేర్చుకున్న ఫార్ములాలు అండి. ఏంటమ్మా P1 V1 is equal to K కాన్స్టెంట్ అండి. P2 V2 is equal to K కాన్స్టెంట్. దేర్ఫోర్ ఫైనల్గా మీరు ఏం రాస్తారండి? P1 V1 is equal to P2 V2 ఇలా ఒకటి రాసుకోవచ్చు. బాయిల్స్ రావచ్చు. ఓకేనా. P1 V1 is equal to P2 V2 ఇలా రాసేయచ్చండి.
ఏమంటే ఇక్కడ ఒక్కసారి ఇలా చూడండి మాస్టర్, ఒక గ్రాఫ్ కనుక బాయిల్స్ లా గ్రాఫ్ని కనుక మీరు తీసుకుంటే ఇన్వర్స్ ప్రపోర్షనల్ అండి. ఓకేనా? ఇక్కడ ప్రెషర్కి వాల్యూమ్కి ఎలాంటి రిలేషన్ వస్తుంది అన్నట్లయితే ప్రెషరు వాల్యూమ్ ఇలాంటి రిలేషన్ మీరు తీసుకున్నాను. ఎలా వస్తుంది అన్నట్లయితే ఇట్ గివ్స్ ద ఇన్వర్స్ రిలేషన్. ఇన్వర్స్ రిలేషన్ అంటే ఇలా వస్తుంది గ్రాఫ్. అదే మీరు లాగర్థమిక్ వాల్యూస్ కనుక తీసుకుంటే లాగ్ పీకి లాగ్ వి కనుక గ్రాఫ్ తీసుకున్నట్లయితే ఎలా వస్తుంది అంటే లాగ్ పి అండ్ లాగ్ వి అండి. ఓకేనా? మీకు స్ట్రైట్ లైన్ విత్ నెగిటివ్ స్లోప్ అండి. స్ట్రైట్ లైన్ విత్ నెగిటివ్ స్లోప్. మీకు పీకి వీకి కనుక గ్రాఫ్ తీసుకున్నట్లయితే ఇది ఒక కర్వ్లా వస్తుంది, హైపర్బోలిక్ కర్వ్లా వస్తుంది. ఇలా వస్తుంది, ఒక కర్వ్లా వస్తుంది. అదే మీరు లాగర్థమిక్ వాల్యూస్ కనుక తీసుకుంటే మీకు ఏమొస్తుంది, ఇట్ గివ్స్ ఎ స్ట్రైట్ లైన్ విత్ నెగిటివ్ స్లోప్ అండి. లాగ్ పీకి లాగ్ వీకి గ్రాఫ్ అయితే ఇలా వస్తుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ గ్రాఫ్ గురించి మళ్ళీ ఒకసారి నేను తర్వాత చెప్తానండి. నెక్స్ట్ చార్లెస్ లా, బాయిల్స్ లా, చార్లెస్ లా. V is proportional to T. అంటే ఇప్పుడు ఏ టర్మ్ కాన్స్టెంట్ అయి ఉంటుందండి, ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ విత్ ద ఇంక్రీజింగ్ ఆఫ్ ద టెంపరేచర్. ఏమండి ఇక్కడ మీరు తీసుకోవాల్సిన టెంపరేచర్ అండి అబ్జల్యూట్ టెంపరేచర్స్. అబ్జల్యూట్ టెంపరేచర్స్ మాత్రమే తీసుకోవాలండి. V is proportional to T, గుర్తుంచుకోండి. V is proportional to T. V is proportional to T with the increasing of the temperature. Its volume is increases. అర్థమవుతుందా? ఆ గ్యాస్ ఆక్యుపై చేసే వాల్యూమ్ కూడా ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుందండి. సో మీరు టెంపరేచర్ రైజ్ చేస్తే అది ఆక్యుపై చేసే వాల్యూమ్ కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి. సో V1 is proportional to T1, V2 is proportional to T2. సో V1 by V2 is equal to ఏమవుతుందండి T1 by T2. దిస్ ద రిలేషన్. ఓకేనా? ఏమండి ఇప్పుడు మీరు వీకి టీకి గ్రాఫ్ కనుక తీసుకున్నట్లయితే ఏమంటే ఇక్కడ మీరు అబ్జల్యూట్ టెంపరేచర్ కనుక తీసుకొని గ్రాఫ్ కనుక వీకి తీసుకున్నట్లయితే మీకు ఇలా వస్తుంది. ఇట్ గివ్స్ ఏ స్ట్రైట్ లైన్ విత్ పాజిటివ్ స్లోప్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అండి. వెన్ యూ ఆర్ కన్సిడర్ ద టెంపరేచర్ ఇన్ అబ్జల్యూట్ స్కేల్. గుర్తుంచుకోనండి, ఇది కెల్విన్లో చెప్పాలి ఖచ్చితంగా. కెల్విన్లో తీసుకుంటే మీకు ఇలా వస్తుంది గ్రాఫ్. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏమండి ఇప్పుడు ఒకసారి చూడండి, ఇది గ్యాస్ ఆక్యుపై చేసినటువంటి వాల్యూమ్ అంటే గ్యాస్ ఆక్యుపై చేసినటువంటి వాల్యూమ్. మీరు టెంపరేచర్ రైజ్ చేస్తూ ఉన్నారనుకోండి, టెంపరేచర్ రైజ్ చేశారు మాస్టర్ 1 డిగ్రీ సెల్సియస్, అంతకుముందు 25 డిగ్రీ సెల్సియస్ ఉందండి, 25 డిగ్రీ సెల్సియస్ ఉంది. ఇప్పుడు మీరు దాన్ని 26 డిగ్రీ సెల్సియస్కి రైజ్ చేశారు అంటే వాల్యూమ్ ఏమైందమ్మా ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అవుతుంది, ఎంత ఇంక్రీజ్ అవుతుంది అంటే అంతకుముందున్న వాల్యూమ్ V అని అనుకోండి, ఇప్పుడు రైజ్ అయ్యేటటువంటి వాల్యూమ్ ఎంత అంటే ఈ వాల్యూమ్లో 273 పార్ట్ ఇంక్రీజ్ అవుతుంది. గుర్తుంచుకోండి, ఎంత పార్ట్ ఇంక్రీజ్ అవుతుందంటే 273. ఫర్ ఎవ్రీ 1 డిగ్రీ సెల్సియస్ రైజ్ ఇన్ టెంపరేచర్ ద వాల్యూమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై, ఏమన్నా ఇక్కడ నేను చెప్పిన పాయింట్ జాగ్రత్తగా గమనించండి. ఫర్ ఎవ్రీ 1 డిగ్రీ సెల్సియస్ రైజ్ ఇన్ టెంపరేచర్, 1 డిగ్రీ సెల్సియస్ అని 1 డిగ్రీ సెల్సియస్ కనుక టెంపరేచర్ రైజ్ చేస్తే ఈ వాల్యూమ్ పెరిగింది కదా, ఎంత పెరుగుతుందంటే అంతకుముందు ఉన్నటువంటి ఇనీషియల్ వాల్యూమ్లో 273 పార్ట్ పెరుగుతుందండి. 273 పార్ట్ పెరుగుతుంది. ఓకేనా? సో అప్పుడు టోటల్ ఫైనల్ వాల్యూమ్ ఎంత అవుతుంది అంటే V ఈజ్ ఈక్వల్ టు V ప్లస్ V బై 273 అవుతుంది. V బై 273 అవుతుందండి. V ఈజ్ ఈక్వల్ టు V బై 273 అవుతుందండి, గుర్తుంచుకోండి. సో ఏమంటే దీనికి సంబంధించినటువంటి గ్రాఫ్ యాక్చువల్గా మీకు గ్రాఫ్ చూడాలండి. అదే మీరు టెంపరేచర్ని డిగ్రీ సెల్సియస్లో కనుక తీసుకొని గ్రాఫ్ కనుక తీసుకున్నట్లయితే జనరల్గా టెంపరేచర్ ఇటు తీసుకుంటాం డిగ్రీ సెల్సియస్ వాల్యూమ్. గ్రాఫ్ కనుక తీసుకున్నట్లయితే మీకు ఏమవుతుందంటే గ్రాఫ్ ఎలా వచ్చిందండి, ఇది 0 డిగ్రీ సెల్సియస్ అండి, ఇక్కడికి వస్తుంది -273 దగ్గర గ్రాఫ్ కట్ అయితే ఇలా కట్ అయితే అదో. అందువల్ల ఏం చేశారు అన్నట్లయితే ఈ -273ని కూడా కన్సిడర్ చేసి గ్రాఫ్ ఎక్కడి నుంచి తీసుకోవడం స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు గ్రాఫ్ ఎక్కడి నుంచి తీసుకుంటే ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్, ఎగ్జాక్ట్ రిలేషన్ వచ్చిందండి. అందుకోసం ఏం చేయాలండి, ఈ 0కి 273 యాడ్ చేయాలి. అర్థమన్నా? ఈ T డిగ్రీ సెల్సియస్కి మనం ఏం చేయాలండి, యూ హ్యావ్ టు యాడ్ 273. ఈ యాడ్ చేసినప్పుడు కొత్తగా వచ్చే ఈ పారామీటర్ని మీరు ఏం చేశారంటే అబ్జల్యూట్ టెంపరేచర్ T అని చెప్పారు. అర్థమవుతుందా? మామూలుగా మీరు డిగ్రీ సెల్సియస్ తీసుకుంటే గ్రాఫ్ ఎక్కడ కట్ అయింది, ఇదిగో ఇట్ గివ్స్ ఎ రిలేషన్, ఇంక్రీజింగ్ రిలేషనే వచ్చింది.
కానీ ఎగ్జాక్ట్ రిలేషన్ రాదు. ఎగ్జాక్ట్ రిలేషన్ రావాలంటే ఏం చేయాలి? ఈ గ్రాఫ్ని ఎక్స్టెండ్ చేయండి. ఎక్స్టెండ్ చేస్తే ఇది ఎక్కడ కట్ చేస్తుందండి? ఇక్కడ కట్ చేస్తుంది. ఎక్కడమ్మా? -273 దగ్గర కట్ అవుతుంది. అప్పుడు మనకేంటంటే గ్రాఫ్ ఎగ్జాక్ట్గా వస్తుంది. ఇట్లాగా వస్తుంది. రావాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఈ డిగ్రీ సెల్సియస్కి మీరు ఏం చేయాలండి? 273 యాడ్ చేసుకొని మీరు తీసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ డిగ్రీ సెల్సియస్కి 273 యాడ్ చేసి కనుక మీరు వాల్యూమ్కి టెంపరేచర్ గ్రాఫ్ తీసుకున్నట్లయితే ఇట్ గివ్స్ ద ఎగ్జాక్ట్ రిలేషన్. అర్థం. సో అందుకే మనం ఏం చేస్తున్నాం అంటే T+273 అని తీసుకున్నాం. ఇది కొత్త పారామీటర్, దట్ ఈస్ కాల్డ్ కెల్విన్ స్కేల్ అండి. ఇది ఎందుకని అలా వస్తుంది అంటే ఇదిగో వాల్యూమ్ ప్రతి 1 డిగ్రీ సెల్సియస్కి ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే వాల్యూమ్లో 273 పార్ట్ ఇంక్రీజ్ అవుతుంది. అర్థమవుతుంది. అందుకే ఏం చేస్తాడంటే కొంచెం మీకు ఇది రేపు చెప్తే అర్థమవుతుందో లేదో ఒకసారి ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే ఈ 273 పార్ట్ని ఏం చేస్తారంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క పార్ట్ అని అనుకున్నారు అనుకోండి, అది T కెల్విన్. 1 కెల్విన్ దగ్గర ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే 1 యూనిట్ ఇంక్రీజ్ అయింది. అప్పుడు 273 కెల్విన్ దగ్గర ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే 273 కెల్విన్స్ ఇంక్రీజ్ అయింది. అదే 273 పార్ట్స్ ఇంక్రీజ్ అవుతుంది. అర్థమవుతుంది. ఆ విధంగా కెల్విన్ స్కేల్ తీసుకున్నారు. సరే, ఇది మీకు చెప్పింది నేను కొంచెం అర్థం కావచ్చు, ఇది మాత్రం జస్ట్ గుర్తుంచుకోండి. ఓకేనా? డిగ్రీ సెల్సియస్లో మీరు తీసుకున్నప్పుడు వాల్యూమ్ ఎంత రైజ్ అవుతుంది అంటే ఇనీషియల్ వాల్యూమ్లో 273 పార్ట్ ఇంక్రీజ్ అయింది. అర్థమవుతుంది. సో అది మీరు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పార్ట్ అని అనుకున్నట్లయితే మీకు కెల్విన్ స్కేల్ కింద తీసుకోవచ్చు. అంటే ఈ 1 డిగ్రీ సెల్సియస్లో 1 డిగ్రీ సెల్సియస్ రైజ్కి ఎంత ఇంక్రీజ్ అయిందండి? V/273 పార్ట్ ఇంక్రీజ్ అయింది. V/273 పార్ట్ ఇంక్రీజ్ అయింది. ఈ 1 డిగ్రీ సెల్సియస్ని 273 కనుక మీరు చేయగలిగితే అప్పుడు ఇది ఎంత ఇంక్రీజ్ అయిందంటే 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. ఆ విధంగా కెల్విన్ స్కేల్ వచ్చిందండి. లేదంటే గ్రాఫ్ పరంగా మీరు చూసుకోండి. గ్రాఫ్ పరంగా మీకు చాలా ఈజీగా అర్థమైంది. ఏంటంటే డిగ్రీ సెల్సియస్ తీసుకుంటే ఎలా వచ్చింది, ఇది ఎక్కడ -273 ఎక్స్టెండ్ అయింది. కాబట్టి మీరు ఆర్జన్ ద్వారా రావాలనుకుంటే మీరు తీసుకోండి, మీకు ఈజీ అయిపోద్ది ప్రాసెస్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అండి. ఏమండి గెలిసాక్ లా కూడా చెప్తాను, చెప్పిన తర్వాత 2 గ్రాఫ్లు కలిపి చెప్తాను చూడండి ఒకసారి. ఏంటంటే గెలిసాక్ లా అండి, చార్లెస్ గెలిసాక్ లా. ఇది చాలా సింపుల్ అండి, అర్థం చేసుకోవడం కూడా చాలా ఈజీ. టెక్స్ట్ బుక్లో లేదు కానీ కొన్ని నేర్చుకోనండి, చాలా ఇంపార్టెంట్. ఏమంటే నేను ఇది ఫిక్స్ చేశానండి, ఒక వాల్యూమ్ని ఫిక్స్ చేశాను, టెంపరేచర్ రైజ్ చేశాను. టెంపరేచర్ రైజ్ చేస్తే మరి దాంట్లో ప్రెషర్ ఏమైందండి? ఇంక్రీజ్ అవుతుందిగా, ఎందుకంటే వాల్యూమ్ ఫిక్స్ అయిపోయింది కదా. సో కొలిజన్ ఏమవుతుంది? పెరుగుతుంది. కొలైడ్ అవుతుంటే కొంత ఫోర్స్ పెరుగుతుందిగా. ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యూనిట్ సర్ఫేస్ ఏరియా, దట్ ఈస్ కాల్డ్ ప్రెషర్ అని చెప్తాంగా. అంతకుముందు జరిగే కొలిజన్ కంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ కొలిజన్స్ పెరుగుతాయిగా. అంతకుముందు మాలిక్యూల్ స్లోగా వెళ్ళి కొలైడ్ అయ్యి అప్పుడు కొంచెం ప్రెషర్ వచ్చేది. ఇప్పుడు ఏమవుతుంది? స్పీడ్గా వెళ్ళి కొలైడ్ అవుతున్నాయి. నెంబర్ ఆఫ్ కొలిజన్స్ పెరుగుతున్నాయి. ఒక యూనిట్ టైంలోనే నెంబర్ ఆఫ్ కొలిజన్స్ పెరుగుతున్నాయి. అందువల్ల ప్రెషర్ అనేది ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు? వాల్యూమ్ ఫిక్స్ చేసినప్పుడు. అదే చార్లెస్ గెలిసాక్ లా అండి. V is proportional to T is proportional to P, లేదంటే P is proportional to T. మీరు ఎలా చెప్పినా పర్లేదు. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏమవుతుంది అంటే టెంపరేచర్ రైజ్ చేసే కొలది కూడా దాంట్లో ఉన్నటువంటి ప్రెషర్ ఏమైంది? పెరిగిద్దండి. ఎప్పుడమ్మా మీకు ఏ టర్మ్ కనిపించట్లేదు? వాల్యూమ్ అనే టర్మ్ కనిపించట్లేదు. అంటే ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్, ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ విత్ ద ఇంక్రీజ్ in temperature, at constant volume with the increase in temperature the internal pressure is increases. At a constant volume with the increase in temperature pressure is increases. గుర్తుంచుకోండి. సో ఎక్కడైనా మీకు ఈ రిలేషన్ అవసరం అయితే గుర్తుంచుకోండి. P1/P2 ఏం రాస్తారు? T1/T2 గుర్తుంచుకోండి. అంటే ఇక్కడ ఈ 3 రిలేషన్స్ చెప్పి దీని మీద కొన్ని గ్రాఫ్స్ చెప్తాను చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే V is proportional to 1/P. ప్రెషర్కి వాల్యూమ్కి ఎలాంటి రిలేషన్ ఉంది? ఇన్వర్స్ రిలేషన్ ఉంది. టెంపరేచర్కి వాల్యూమ్కి ఎలాంటి రిలేషన్ ఉంది? డైరెక్ట్ రిలేషన్. V is proportional to T. ఓకేనా? అండ్ P is proportional to T. ప్రెషర్కి టెంపరేచర్కి ఎలాంటి రిలేషను? డైరెక్ట్ రిలేషన్. వాల్యూమ్కి టెంపరేచర్కి ఎలాంటి రిలేషను? డైరెక్ట్ రిలేషన్. ప్రెషర్కి వాల్యూమ్కి ఎలాంటి రిలేషను? ఇన్వర్స్ రిలేషన్. ఇప్పుడు ఒక గ్రాఫ్ చూడండి. గ్రాఫ్ ఇలా ఇస్తాం. ఇదేంటంటే ఇది వాల్యూమ్ అని అనుకోండి, ఇది టెంపరేచర్ అనుకోండి. వాల్యూము టెంపరేచర్. ఇది P1 అండి, ఇది P2. ఇది ప్రెషర్ 1 దగ్గర తీసుకున్న గ్రాఫు, ఇది ప్రెషర్ 2 దగ్గర తీసుకున్న గ్రాఫు. ఇప్పుడు వాడు అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే P1 ఈజ్ గ్రేటర్ దాన్ P2, P1 ఈజ్ లెస్ దాన్ P2, P1 ఈజ్ ఈక్వల్ టు P2. P1 ఈజ్ గ్రేటర్ దాన్ P2, P1 ఈజ్ లెస్ దాన్ P2, లేదంటే P1 ఈజ్ ఈక్వల్ టు P2 అడుగుతున్నటువంటి గ్రాఫ్ ఇదండి. ఏమని చెప్తాం? ఎలా చెప్తాం? ఏమంటే ఇలాంటి ఇచ్చినప్పుడు గుర్తుంచుకోండి. ఇలాంటి ఇచ్చినప్పుడు
చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ప్రెషర్కి వాల్యూమ్కి ఎలాంటి రిలేషన్ ఉంటుంది? ఇన్వర్స్ రిలేషన్. వాల్యూమ్కి ఇదే ప్రెషర్కి టెంపరేచర్కి ఎలాంటి రిలేషన్ ఉంది? ఓపెన్ చేద్దాం. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే వాల్యూమ్ పరంగా కాన్స్టెంట్ చేసేయండి, ఒక గీత గీసేయండి, కాన్స్టెంట్ చేయండి. కాన్స్టెంట్ చేస్తే ఇప్పుడు ఇది తీసుకోండి, ఇది సమ్ వాల్యూ వస్తుంది, ఇది సమ్ వాల్యూ వస్తుంది. P1 వాల్యూ ఎక్కువ వస్తుందా, P2 వాల్యూ ఎక్కువ వస్తుందా? టెంపరేచర్ ఇటు లేకపోతే ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి. P1 వాల్యూ ఎక్కువ వస్తుందా, P2 వాల్యూ ఎక్కువ వస్తుందా? P2 అండి. ఓకేనా? అంటే ఇప్పుడు ఈ ప్రెషర్ వాల్యూ ఈ టెంపరేచర్లో వచ్చిందండి. ప్రెషర్కి టెంపరేచర్కి ఎలాంటి రిలేషన్ ఉంది? డైరెక్ట్ రిలేషనేగా. అర్థమైందా? సో కాబట్టి మీకు వచ్చినటువంటి వాల్యూస్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవచ్చు, వచ్చిన వాల్యూస్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవచ్చు. అర్థమవుతుందా? సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే దీని పరంగా గ్రాఫ్ని ఏం చేస్తారు? కాన్స్టెంట్ చేస్తారు. అంటే ఇప్పుడు మనం వాల్యూమ్ గురించి మాట్లాడామండి. అంటే రిలేషన్ దేని మధ్యలో మాట్లాడుకుంటున్నాం? ప్రెషర్ టెంపరేచర్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఇది గ్రాఫ్ ఇలా తీసుకున్నారు. ఇప్పుడు చెప్పండి, ఏ వాల్యూ ఎక్కువ వస్తుందండి? P1 వాల్యూ ఎక్కువ వస్తుందా, P2 వాల్యూ ఎక్కువ వస్తుందా? P1 P2? P2ఏగా. కాబట్టి ఏంటండి రిలేషన్ ఏంటండి? P1 ఈజ్ లెస్ దాన్ P2. గుర్తుంచుకోండి, P1 ఈజ్ లెస్ దాన్ P2. ఈ విధంగా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఒకసారి ఇలా చూడండి, వాల్యూము టెంపరేచర్ ఒకసారి P1 P3 P2 ఎలా రాస్తారు? P1 P3 P2. ఏం చేస్తాం? వాల్యూమ్ని కాన్స్టెంట్ చేసాయి, వాల్యూస్ తీసుకోండి. చెప్పండి ఏమైనా వస్తుందండి? ఏమొస్తుందండి? P2 ఈజ్ గ్రేటర్ దాన్ P3 ఈజ్ గ్రేటర్ దాన్ P1. అంతేగా. నెక్స్ట్ అంటే గ్రాఫ్ ఇప్పుడు ఇలా ఇచ్చాడు బాయిల్స్లా. ఏమండి ఇక్కడ ఇచ్చినటువంటి గ్రాఫ్ ఏంటండి? వాల్యూమ్కి టెంపరేచర్ మధ్య గ్రాఫ్ ఇచ్చాడు. అంటే ఏ గ్రాఫ్ ఇచ్చాడమ్మా మీకు? చార్లెస్లా సంబంధించిన గ్రాఫ్ ఇచ్చాడు మాస్టర్. ఒకవేళ బాయిల్స్లా సంబంధించిన గ్రాఫ్ ఇలా ఇచ్చాడు మాస్టర్. చూడండి, ప్రెషరు వాల్యూమ్, లేదంటే ఇటు సరే ఇటు ప్రెషర్ తీసుకోండి, ఇటు వాల్యూమ్ తీసుకోండి. ఓకే, ఇది T1, ఇది T2. మాస్టర్ చెప్పండి, T1 ఈజ్ గ్రేటర్ దాన్ T2, T1 ఈజ్ లెస్ దాన్ T2, T1 ఈజ్ ఈక్వల్ టు T2. దేన్ని కాన్స్టెంట్ చేస్తారు? ఇప్పుడు మీరు దేని వాల్యూ కనుక్కోవాలండి? టెంపరేచర్ అండి. టెంపరేచర్ వాల్యూ కనుక్కోవాలి. టెంపరేచర్కి ప్రెషర్కి ఎలాంటి రిలేషన్ ఉంది? డైరెక్ట్. టెంపరేచర్కి వాల్యూమ్కి ఎలాంటి రిలేషన్ ఉంది? ఏ రిలేషన్ ఉందండి? డైరెక్ట్ ఇన్వర్సా? టెంపరేచర్కి వాల్యూమ్కి ఎలాంటి రిలేషన్ ఉందండి? డైరెక్ట్ రిలేషన్ ఉంది. కాబట్టి మీరు గ్రాఫ్ ఎటువైపు కాన్స్టెంట్ చేసినా మీకు వచ్చే వాల్యూస్ కరెక్ట్గానే వస్తాయండి. అంటే మీరు గీత ఇలా గీసినా కరెక్టే, లేదంటే గీత ఇలా గీసినా కరెక్టే. అర్థమవుతుందా? చూడండి, మీరు ఎలా డ్రా చేశారు మాస్టర్? చెప్పండి. T1 ఇది T2. ఏ వాల్యూ ఎక్కువ వస్తుంది? T1 T2? ఏ వాల్యూ ఎక్కువ వస్తుంది? చార్లెస్లా ప్రకారం ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ కదా, విత్ ద ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ వాల్యూమ్ ఈజ్ ఇంక్రీజెస్. ఇప్పుడు చూడండి మాస్టర్ ఏమవుతుందండి? గ్రాఫ్ కనుక తీసుకున్నట్లయితే ఏమొస్తుందండి? ఒకసారి చూడండి ఏమొస్తుందండి? T1 T2? ఏ వాల్యూ ఎక్కువ వస్తుందండి? T1 ఈజ్ లెస్ దాన్ T2. రివర్స్లో తీసుకుంటే T1 ఈజ్ లెస్ దాన్ T2. ఓకే, తీసుకోండి. ప్రాసెస్ అనుకో మర్చిపోయాను. గ్రాఫ్ ఇలా ఎందుకు ఉంటుంది? ప్రెషర్కి వాల్యూమ్కి గ్రాఫ్ ఇలా ఎందుకు ఉంటుందా? గ్రాఫ్ అలా ఉండదు. గ్రాఫ్ వచ్చేది నెగిటివ్ స్లోప్తో వచ్చింది. ప్రెషరు వాల్యూము గ్రాఫ్ ఎలా వచ్చేది? ఇలా వస్తాయి. ఇప్పుడు చెప్పండి, ఇది T1, ఇది T2. చెప్పండి. ఏది కాన్స్టెంట్ చేస్తారు? ఏది కాన్స్టెంట్ చేస్తారు? మీ ఇష్టం, ఏది కాన్స్టెంట్ చేసినా పర్లేదండి. ఏది కాన్స్టెంట్? ఎందుకంటే టెంపరేచర్కి ప్రెషర్కి డైరెక్ట్ రిలేషన్ అయ్యి, వాల్యూమ్కి టెంపరేచర్కి డైరెక్ట్ రిలేషన్ అయ్యి, మీరు గ్రాఫ్ ఏ విధంగా తీసుకున్నా పర్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెషర్ పరంగా కాన్స్టెంట్ చేశాను అనుకోండి, ఏమవుతుందమ్మా?
చూడండి ఏమొస్తుందండి చెప్పండి T1 T2 ఏ వాల్యూ ఎక్కువ వస్తుందండి T2 ఈజ్ గ్రేటర్ దాన్ T1 లేదు ఇదే మీరు కావాలంటే చూడండి ప్రెషర్కి వాల్యూమ్కి ఇది T1 ఇది T2 అని చెప్పాను మీ ఇష్టం వాల్యూమ్ని కాన్స్టెంట్ చేశారు ఇప్పుడు టెంపరేచర్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెషర్ వచ్చిందిగా ఇప్పుడు చూసుకోండి ఏ వాల్యూ ఎక్కువ వస్తుందండి T2ఏగా T2 ఈజ్ గ్రేటర్ దాన్ T1 మీ ఇష్టం ఎందుకంటే ఇక్కడ మీరు కనుక్కోవాల్సినటువంటి వాల్యూ ఈ గ్రాఫ్లో దేనికి ఎలాంటి రిలేషన్లో ఉందో చూసుకోండి దాని ప్రకారం ఆన్సర్ తీసుకోండి అర్థం సో T2 ఈజ్ గ్రేటర్ దాన్ T1 నెక్స్ట్ అవగాడ్రోస్ లా అనండి అవగాడ్రోస్ లా రెండు రకాలుగా మనం డిఫైన్ చేస్తామండి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం 2 టైప్స్గా డిఫైన్ చేస్తాం ఏనమ్మా అవగాడ్రోస్ లా మనం ఎలా డిఫైన్ చేస్తాం చెప్పండి ఒకసారి ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ టెంపరేచరు ప్రెషర్ రెండు కూడా ఎలా ఉన్నాయి కాన్స్టెంట్గా ఉన్నాయి ఇక్కడ ఉన్న V ఈజ్ ఈక్వల్ 5 లీటర్స్ అని అనుకున్నాం నెక్స్ట్ ఇంకో గ్యాస్ తీసుకున్నాం ఇదేదో హైడ్రోజన్ గ్యాస్ అండి ఇక్కడ ఆక్సిజన్ గ్యాస్ అండి ఇక్కడ కూడా టెంపరేచర్ ప్రెషర్ సేమ్ అండి V ఈజ్ ఈక్వల్ టు 5 లీటర్స్ అండి ఏమంటే ఇప్పుడు దీంట్లో 100 మాలిక్యూల్స్ ఉంటాయి ఇక్కడ కూడా 100 మాలిక్యూల్సే ఉంటాయి మాస్టర్ ఓకేనా ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఇఫ్ ద వాల్యూమ్స్ ఆర్ సేమ్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ ద గ్యాసెస్ N1 N2 ఈజ్ ఈక్వల్ టు N1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం N2 అని రాస్తాం ఇట్ ఈస్ ద అవగాడ్రోస్ లా ఇట్ ఈస్ ద అవగాడ్రోస్ లా అండి ఓకేనా ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రెషర్ ఇఫ్ ద వాల్యూమ్స్ ఆర్ సేమ్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ప్రజెంట్ ఇన్ దట్ గ్యాస్ ఆల్సో సేమ్ అండి N1 ఈజ్ ఈక్వల్ టు N2 అవుతుంది ఇప్పుడు వాల్యూమ్స్ కనుక ఈక్వల్ అయితే రెండోదండి ఏమంటే ఇప్పుడు 5 లీటర్స్ వాల్యూమ్లో 100 మాలిక్యూల్స్ ఉన్నాయి V ఈజ్ ఈక్వల్ 5 లీటర్స్ మరి ఇప్పుడు 10 లీటర్స్ వాల్యూమ్లో ఎంత ఉంటాయమ్మా ఎంత ఉంటాయి మాస్టర్ డబుల్ అవుతాయిగా 200 మాలిక్యూల్స్ ఉంటాయి కదండి అంటే ఇది N1 ఇది N2 ఇది V1 ఇది V2 అంటే V1 is proportional to N1 గుర్తుంచుకోండి విత్ ద ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ప్రెజెంట్ ఇన్ దట్ గ్యాస్ ఆల్సో ఇంక్రీజెస్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ సో V1 is directly proportional to N1 V2 is proportional to N2 ఎక్కడ అవసరం అయితే రిలేషన్ ఏమైనా రాస్తారండి V1 by V2 is equal to ఏం రాస్తారమ్మా N1 by N2 N1 by N2 ఏమంటే ఇప్పుడు బాయిల్స్ లా చార్లెస్ లా అవగాడ్రోస్ లా ఈ మూడింటిని కంబైన్ చేస్తూ మనం ఐడియల్ గ్యాస్ డెరైవ్ చేస్తామండి అసలు ఐడియల్ గ్యాస్ అంటే ఏంటండి ఐడియల్ గ్యాస్ అంటే ఏంటండి ద గ్యాస్ విచ్ obeys ఆల్ గ్యాసెస్ లాస్ ఎట్ ఆల్ టెంపరేచర్స్ అండ్ ప్రెషర్ దట్ ఈస్ కాల్డ్ ఐడియల్ గ్యాస్ అండి ఏ గ్యాస్ అయితే అన్ని టెంపరేచర్స్ ప్రెషర్స్ దగ్గర ఏం ఫాలో అవ్వాలండి గ్యాసెస్ లాస్ బాయిల్స్లో కానీ చార్లెస్లో కానీ అవగాడ్రోస్లో కానీ చార్లెస్ గిల్సక్లా కానీ అన్నింటినీ ఫాలో అవ్వాలండి దట్ గ్యాస్ ఈజ్ నోన్ యాజ్ ద ఐడియల్ గ్యాస్ అండి ద గ్యాస్ విచ్ obeys ఆల్ గ్యాసెస్ లాస్ ఎట్ ఆల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ దట్ ఈస్ కాల్డ్ ఐడియల్ గ్యాస్ అండి దాన్ని మనం ఐడియల్ గ్యాస్ అని పిలుస్తాం సో ఇప్పుడు ఒకసారి చూడండి మాస్టర్ ఏమండి మన దగ్గర ఉంటే బాయిల్స్ లా V is proportional to 1 by P అండి ఓకే అలాగే చార్లెస్ లా V is proportional to T అవగాడ్రోస్ లా V is proportional to N ఈ మూడింటిని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది PV is equal to nRT అని వస్తుంది PV is equal to nRT అని వస్తాయి గుర్తుంచుకోండి PV is equal to nRT సో వేర్ R is called universal gas constant R values అండి 0.0821 లీటర్ అట్మాస్ఫియర్ మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్ అలాగే R is equal to 8.314 జౌల్ మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్ R is equal to 8.314 into 10 power 7 ఎర్త్ మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్ R is equal to 1.987 లేదంటే నియర్లీ ఎంత రాస్తామండి 2 క్యాలరీస్ అని రాస్తామండి క్యాలరీ మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్ గుర్తుంచుకోండి ఇలా తీసుకుంటాం సార్ R is equal to 0.081 లీటర్ అట్మాస్ఫియర్ మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్ అండి R is equal to 8.314 జౌల్ మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్ R is equal to 8.314 ఓకే ఎర్క్స్ మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్ R is equal to 1.987 క్యాలరీస్ మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్ ఏమండి ఇప్పుడు PV is equal to nRTలో R అనేది వచ్చిందండి Rని మనం యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అన్నాం ఒకవేళ ఇదే ఫార్ములాలో నేను ఇప్పుడు R వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి మాస్టర్ ఒకవేళ నేను లెక్క చేస్తున్నాను నాకు ఇదే ఫార్ములా అప్లై చేయాల్సి వచ్చింది ఇప్పుడు R వాల్యూ ఎంత తీసుకోవాలి ఏమండి ఇప్పుడు ఇదే ఫార్ములాలో మీరు R వాల్యూస్ మీకు 4 రకాలైన వాల్యూస్ ఉన్నాయండి వీటిలో ఏది సబ్స్టిట్యూట్ చేయాలి మాస్టర్ ఏమండి ప్రెషర్ ఉండాలి వాల్యూమ్ ఉండాలి గుర్తుంచుకోనండి నెంబర్ ఆఫ్ మోల్స్ N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఉండాలి టెంపరేచర్ ఉండాలి ప్రెషరు వాల్యూము నెంబర్ ఆఫ్ మోల్స్ టెంపరేచర్ ఉన్నటువంటి R వాల్యూని తీసుకోవాలండి
పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అన్నప్పుడు ప్రెషర్ కనిపించాలి, వాల్యూమ్ కనిపించాలి. మరి పీవీ కనిపిస్తుంది కదా, ప్రెషర్ కనిపించాలి, వాల్యూమ్ కనిపించాలి. ప్రెషరు వాల్యూమ్ కనిపిస్తున్నటువంటి ఆర్ వాల్యూ ఏంటమ్మా, ఇదేగా. కాబట్టి ఇలాంటి ఫార్ములాలో మీరు సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఈ 4 రకాల వాల్యూస్లో దేన్ని సబ్స్టిట్యూట్ చేస్తారు మాస్టర్, ఇది సబ్స్టిట్యూట్ చేస్తారు. ఏదమ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ 0.081 లీటర్ అట్మాస్ఫియర్ మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్ సబ్స్టిట్యూట్ చేస్తారు మాస్టర్. అంటే నెక్స్ట్ ఒకవేళ కేఈ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఉందండి 3/2 ఎన్ఆర్టీ. ఇక్కడ ఒకసారి చూడండి, ఇది ఎనర్జీ అండి, ఎనర్జీ. దీంట్లో మీరు ఎనర్జీ ఫామ్ చెప్పేటప్పుడు జౌల్స్లో చెప్పుకోవచ్చు, ఎర్స్లో చెప్పుకోవచ్చు, క్యాలరీస్లో చెప్పుకోవచ్చు, మీ ఇష్టం అండి, ఎలాగైనా సరే చెప్పుకోవచ్చు. ఇలాంటి వాటప్పుడు ఏ సబ్స్టిట్యూట్ చేస్తారు, ఈ సబ్స్టిట్యూట్ చేయండి మాస్టర్, ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, జౌల్ కానీ ఎక్స్ కానీ క్యాలరీస్ కానీ, అప్పుడు మీకు ఆన్సర్ ఈజీగా ఉంటుంది. అర్థమవుతుంది. ఓకే. సో నెక్స్ట్ ఏమంటే ఆర్ వాల్యూ 0. మీరు ప్రెషరు, వాల్యూము, టెంపరేచర్ ఇలాంటి ఉన్నప్పుడు ఆర్ వాల్యూ ఎంత తీసుకోవాలని చెప్పానండి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0.0821 లీటర్ అట్మాస్ఫియర్ మోల్ ఇన్వర్స్ కెల్విన్. ఇది ఎలా వచ్చిందో చూడండి ఒకసారి, దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. ఎన్ అనేది 1 మోల్ అని తీసుకున్నాం మాస్టర్, 1 మోల్ అని తీసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు ఒకసారి చూద్దాం మాస్టర్. ఏమంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు పీవీ బై ఎన్టీఏగా. ఎన్ అనేది ఎంత తీసుకున్నాం, 1 మోల్. ప్రెషర్ అనేది 1 అట్మాస్ఫియర్, 1 అట్మాస్ఫియర్ మాస్టర్. ఓకేనా. సో ఏమంటే టెంపరేచర్ ఎంత తీసుకుంటారంటే ఎస్టీపీ కండిషన్స్ తీసుకోండి. స్టాండర్డ్ టెంపరేచరు, స్టాండర్డ్ ప్రెషర్. స్టాండర్డ్ ప్రెషర్ అంటే ఎంత, 1 అట్మాస్ఫియర్. స్టాండర్డ్ టెంపరేచర్ అంటే ఎంత, 273 కెల్విన్. అప్పుడు స్టాండర్డ్ వాల్యూమ్ ఎంత అయింది మాస్టర్, స్టాండర్డ్ టెంపరేచరు, స్టాండర్డ్ ప్రెషర్ దగ్గర 1 మోల్ ఆఫ్ గ్యాస్ ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుందండి, 22.4 లీటర్స్. 22.4 లీటర్స్. ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే 1 × 22.4/1 × 273 వేస్తే 22.4/273. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0.081 లీటర్ అట్మాస్ఫియర్ మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్. ఇలా వచ్చిందండి, ఇలా వచ్చిందండి. అర్థమైనా. అంటే మీకు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, 0.081ని మీరు ఏమైనా రాసుకోవచ్చండి, 22.4/273. ఎక్కడైనా అవసరమైతే దాన్ని మీరు ఉపయోగించుకోండి, ఎక్కడైనా అవసరమైతే గుర్తుంచుకోండి. 0.0821 అన్న ప్లేస్లో మీకు అవసరమైతే ఎంత రాస్తావా, 22.4/273 అని రాసుకోండి. ఇది మీకు ఉపయోగపడుతుంది మాస్టర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇదిగో, ఇది ఎలా వచ్చిందంటే ఇదిగోనండి, స్టాండర్డ్ కండిషన్స్ తీసుకున్నాం, స్టాండర్డ్ టెంపరేచరు, స్టాండర్డ్ ప్రెషర్ తీసుకున్నాం, అలాగే 1 మోల్ ఆఫ్ గ్యాస్ అని తీసుకున్నాం. దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆర్ వాల్యూ ఇలా వచ్చింది మాస్టర్. ఓకే. అయిపోయిందా, ఎంతసేపు అయింది, అయిపోయింది. ఆగల కంటిన్యూ. ఓకే. నెక్స్ట్ ఏమండి, పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. పీవీ బై ఎన్ 1 మోల్ తీసుకున్నాం అనుకోండి, పీవీ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, ఆర్టీ. సో P1 V1 బై T1 ఈజ్ ఈక్వల్ టు ఆర్ అండి. P2 V2 బై T2 ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుందండి, ఫార్ములా ఏమవుతుందండి, P1 V1 బై T1 ఈజ్ ఈక్వల్ టు P2 V2 బై T2. ఈ ఫార్ములా ఒకటి అండి, కొంచెం గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. PV బై T ఈజ్ ఈక్వల్ టు ఆర్ అండి. అంటే ఆర్ అనేది కాన్స్టెంట్ కదా, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ కదా ఆర్ అనేది. సో P1 V1 బై T1 ఈజ్ ఈక్వల్ టు ఆర్ అండి. P2 V2 బై T2 ఈజ్ ఈక్వల్ టు ఆర్ అండి. సో ఫార్ములా ఏమవుతుందండి, P1 V1 బై T1 ఈజ్ ఈక్వల్ టు P2 V2 బై T2. గుర్తుంచుకోనండి, ఎక్కడైనా అవసరం అయితే వాడుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఏమండి, PV బై T గ్రాఫ్ కనుక తీసుకుంటే మీకు కాన్స్టెంట్గా వచ్చేది PV బై T కనుక గ్రాఫ్ తీసుకుంటే మీకు ఎలా వస్తుందంటే కాన్స్టెంట్గానే వచ్చింది మాస్టర్. ఓకేనా, కాన్స్టెంట్గా వచ్చేది. ఇంకోటండి మీరు తీసుకోండి మాస్టర్, ఈ వాల్యూ కూడా కాన్స్టెంట్గానే వచ్చేది. ఎందుకంటే దాని వాల్యూ ప్రకారం అర్థమవుతుందా, దాని వాల్యూ ప్రకారం అవి చేంజ్ అవుతూ ఉంటాయండి. అర్థమవుతుందా. ఇప్పుడు టెంపరేచర్ చేంజ్ చేశారనుకోండి, దాని తగ్గట్టుగా వాల్యూమ్ పెరిగింది, వాల్యూమ్ తగ్గట్టుగా ప్రెషర్ చేంజ్ అవుతుందండి. సో దాని ప్రకారం మీకు ఏమవుతుందంటే పీవీ వాల్యూ కాన్స్టెంట్గా వచ్చిందండి. మీకు న్యూమరిక్స్ చేసేటప్పుడు నేను చేసి చూపిస్తానని మీరు అక్కడ చూసుకోండి మాస్టర్. ఓకేనా. లేదంటే పీవీకి పీకి గ్రాఫ్ తీసుకున్నా మీకు కాన్స్టెంటే వచ్చింది, పీవీకి వీకి గ్రాఫ్ తీసుకున్నా మీకు కాన్స్టెంటే వచ్చిందండి. అర్థమవుతుందా. పీవీకి వీకి గ్రాఫ్ తీసుకున్నాం, పీవీ బై పీ
తీసుకోండి, గ్రాఫ్ తీసుకోండి, ఈ కాన్స్టెంట్ వచ్చింది. పీవీకి వీకి గ్రాఫ్ తీసుకోండి, కాన్స్టెంట్గా వచ్చింది. పీవీ బై టీకి గ్రాఫ్ తీసుకోండి, కాన్స్టెంట్గానే వచ్చిందండి. ఒకసారి చూసుకోండి మాస్టర్. ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు టీ వస్తుంది. సరే, ఆ గ్రాఫ్ ఒకసారి నేను తర్వాత చూస్తానండి. నెక్స్ట్ మాస్టర్ గ్రహంస్లో ఒకసారి చూడండి. గ్రామ్స్లా ఏంటండి? గ్రామ్స్లా ఏంటండి? గ్రామ్స్లా రేట్ ఆఫ్ డిఫ్యూషన్ ఈజ్ ఆర్ఎస్ ప్రొపోర్షనల్ టు 1/√D. రేట్ ఆఫ్ డిఫ్యూషన్ అంటే ఏంటండి? అండి ఇది ఒక వెజల్ అండి, ఒక్క నిమిషం, ఇది ఒక వెజల్. ఈ వెజల్లో కొంత గ్యాస్ ఉంది, దీనికి చిన్న హోల్ పెట్టారు, దీని నుంచి గ్యాస్ ఏమైందమ్మా బయటకు వచ్చిందండి. గ్యాస్ ఏమవుతుందని బయటకు వస్తున్నాను. ఎంత గ్యాస్ వచ్చిందంటే ఒక 10 లీటర్స్ గ్యాస్ వచ్చిందండి. ఎంత టైంలో వచ్చిందంటే ఒక 2 minutes టైంలో వచ్చింది. మాస్టర్ నిమిషానికి ఎంత గ్యాస్ బయటకు వచ్చి ఉంటుందండి? 5 లీటర్స్గా, అంతే కదా. 2 minutesలో ఎన్ని లీటర్స్ వచ్చిందండి? 10 లీటర్స్ వచ్చింది. అంటే నిమిషానికి ఎంత వచ్చి ఉంటుందండి? 5 లీటర్స్. ఎలా క్యాలిక్యులేట్ చేశారండి? 5 liters per minute. ఇట్ ఈస్ కాల్డ్ రేట్ ఆఫ్ డిఫ్యూషన్. దాన్నే మనం రేట్ ఆఫ్ డిఫ్యూషన్ అంటాం. అసలు ఈ రేట్ ఆఫ్ డిఫ్యూషన్కి వెళ్ళడానికి ముందు డిఫ్యూషన్ అంటే ఏంటండి? డిఫ్యూషన్ అంటే ఏంటండి? ద మూమెంట్ ఆఫ్ ద గ్యాసెస్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయండి? ఇట్ ఈస్ ద స్పాంటేనియస్ మూమెంట్ అండి. ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు ద స్పాంటేనియస్ మూమెంట్. ఇప్పుడు ఇది ఒకసారి చూడండి, ఈ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇక్కడ ఎక్కువ డెన్సిటీతో ఉన్నాయి, ఇక్కడ తక్కువ డెన్సిటీలో ఉన్నాయి. అవంతటా అవి ఏమవుతున్నాయి? మూవ్ అవుతున్నాయండి. దాన్ని మనం ఏమిస్తున్నాం? డిఫ్యూషన్ అని చెప్తామండి. ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ ఉంది మాస్టర్. ఇక్కడ ఈ సిలిండర్ నిండా లేదంటే ఈ వెజల్ నిండా హైడ్రోజన్ గ్యాస్ ఉంది. అట్మాస్ఫియర్లో ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ తక్కువగా ఉందండి. దీనికి హోల్ పెట్టారనుకోండి, దీని నుంచి గ్యాస్ ఏమైందమ్మా చక్కగా అక్కడికి వెళ్ళింది. ఓకేనా? ద మూమెంట్ ఆఫ్ ద గ్యాసెస్ మాలిక్యూల్స్ ఫ్రమ్ హై ప్రెషర్ ఏరియా టు లో ప్రెషర్ ఏరియా, లేదంటే హై డెన్సిటీ ఏరియా టు లో డెన్సిటీ ఏరియా, దట్ ఈస్ నోన్ యాజ్ ద డిఫ్యూషన్ అండి. అర్థమవుతుందా? సో టు మెయింటైన్ యూనిఫామ్ అండి, యూనిఫామ్ టు మెయింటైన్ యూనిఫామ్ ప్రెషర్ అండి. యూనిఫామ్ ప్రెషర్ మెయింటైన్ చేయడం కోసం కానివ్వండి, లేదంటే యూనిఫామ్ డెన్సిటీ మెయింటైన్ చేయడం కోసం ఈ గ్యాసెస్ మాలిక్యూల్స్ ఏమవుతాయంటే స్పాంటేనియస్గా మూవ్ అవుతాయండి. దాన్నే మనం ఏమనిపిస్తున్నాం అన్నట్టయితే డిఫ్యూషన్ అని చెప్తామండి. డిఫ్యూషన్ ద మూమెంట్ ఆఫ్ ద గ్యాసెస్ మాలిక్యూల్స్ ఫ్రమ్ హై ప్రెషర్ ఏరియా టు లో ప్రెషర్ ఏరియా, దట్ మూమెంట్ ఈస్ నోన్ యాజ్ ద మనం ఏం చెప్తాం అన్నట్టయితే డిఫ్యూషన్ అని చెప్తామండి. లేదంటే హై డెన్సిటీ ఏరియా టు లో డెన్సిటీ ఏరియా, ఇట్ ఈస్ నోన్ యాజ్ ద డిఫ్యూషన్ అని చెప్తాం. ఆల్రెడీ ఇవన్నీ మీరు నేర్చుకుని ఉన్నారు. రేట్ ఆఫ్ డిఫ్యూషన్ అంటే ఏంటండి? పర్ మినిట్ లేదంటే పర్ అవర్ పర్ సెకండ్. అర్థమవుతుందా? ఒక యూనిట్ టైంలో ఎంత గ్యాస్ డిఫ్యూజ్ అవుతుంది, దాన్ని మనం ఏం చెప్తామంటే రేట్ ఆఫ్ డిఫ్యూషన్ అని చెప్తామండి. రేట్ ఆఫ్ డిఫ్యూషన్ అన్నట్లయితే ఒక యూనిట్ టు టైం అండి. యూనిట్ టు టైం అంటే అది 1 second అని తీసుకోవచ్చు, 1 minute అని తీసుకోవచ్చు, 1 hour అని తీసుకోవచ్చు అండి. పర్ యూనిట్ టైంలో ఎంత గ్యాస్ డిఫ్యూజ్ అవుతుంది దాన్ని మనం రేట్ ఆఫ్ డిఫ్యూషన్ అని చెప్తాం. ఏమంటే ఇక్కడ ఏం చేసామంటే 10 liters ఆఫ్ గ్యాస్ డిఫ్యూజ్ అవుతుందండి 2 minutesలో అని చెప్పాం. నిమిషానికి ఎంత డిఫ్యూజ్ అవుతుందండి? 5 liters అని చెప్పామండి. దీన్ని మనం రేట్ ఆఫ్ డిఫ్యూషన్ ఆర్గా చెప్తామండి. ఆర్ అన్నట్లయితే రేట్ ఆఫ్ డిఫ్యూషన్ అండి. రేట్ ఆఫ్ డిఫ్యూషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తామన్నట్లయితే వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ డిఫ్యూజ్డ్ బై టైం అండి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు V/T. రేట్ ఆఫ్ డిఫ్యూషన్ అండి. రేట్ ఆఫ్ డిఫ్యూషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం? V/T. వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ డిఫ్యూజ్డ్ పర్ యూనిట్ టైం, దాన్ని మనం రేట్ ఆఫ్ డిఫ్యూషన్ అని చెప్తాం. రేట్ ఆఫ్ డిఫ్యూషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు V/T. V అంటే వాల్యూమ్ అండి, T అంటే టైం అండి. V అంటే వాల్యూమ్ అండి, T అంటే టైం. గుర్తుంచుకోండి, నాట్ టెంపరేచర్, టైం అండి. సో దీనికి ఇప్పుడు యూనిట్స్ ఏమవుతాయి ఏమండి? వాల్యూమ్ అన్నట్లయితే మీ ఇష్టం, మీరు ఎంత తీసుకోవచ్చండి? లీటర్స్ తీసుకోవచ్చు, మిల్లీ లీటర్స్లో తీసుకోవచ్చండి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ లీటర్స్ లేదంటే మిల్లీ లీటర్స్ అండి. టైం అంటే సెకండ్స్ అండి, జనరల్గా స్మాలెస్ట్ యూనిట్ మిల్లీ లీటర్స్ పర్ సెకండ్. లేదన్నట్లయితే జనరల్గా లీటర్స్ అని తీసుకుంటామని లీటర్స్ పర్ సెకండ్ అండి. ఓకేనా? సో ఎంత గ్యాస్ డిఫ్యూజ్ అవుతుంది బై టైం అండి, దాన్ని మనం రేట్ ఆఫ్ డిఫ్యూషన్గా చెప్తాం. ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు V/T. ఏమంటే ఇక్కడ గ్రహామ్స్ లా ఏంటి? గ్రహామ్స్ లా ఏంటండి? రేట్ ఆఫ్ డిఫ్యూషన్కి డెన్సిటీకి ఉన్నటువంటి రిలేషన్ తెలియజేసేది గ్రహామ్స్ లా. ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/√T. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ద వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ డిఫ్యూజ్డ్ పర్ యూనిట్ టైం, దట్ ఈస్ కాల్డ్ రేట్ ఆఫ్ డిఫ్యూషన్.
ద రేట్ ఆఫ్ డిఫ్యూషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ డెన్సిటీ. గుర్తుంచుకోనండి. At constant temperature pressure, the rate of diffusion is inversely proportional to square root of its density. R is proportional to 1 by root D. So R1 ఏమండి R1 by R2 is equal to ఏం రాస్తాండి square root of D2 by D1. గుర్తుంచుకోండి రిలేషన్. R1 by R2 is equal to ఏం రాయొచ్చండి D2 by D1 అని రాసుకోవచ్చు. అలాగే డెన్సిటీ D is equal to ఏం రాస్తామా మాస్ బై వాల్యూమ్. ఏమండి ఇప్పుడు ఈ గ్యాసెస్ ఉన్నాయనుకోండి సేమ్ వాల్యూమ్లో ఉన్నాయి మాస్టర్. ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ ఉంది, ఇక్కడ ఆక్సిజన్ గ్యాస్ ఉంది మాస్టర్. దీని యొక్క మాస్ ఎంత 1 మోల్ తీసుకున్నాం అనుకోండి, దీని మాస్ ఎంత అవుతుంది అంటే 2 గ్రామ్స్ అవుతుందండి. దీని యొక్క మాస్ ఎంత అవుతుంది అంటే 32 గ్రామ్స్ అవుతుంది మాస్టర్. ఓకేనా. ఈ మాస్ దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ కింద మనం తీసుకుంటాం మాస్టర్. మాలిక్యులర్ వెయిట్ని ఇక్కడ మాస్, ఎందుకంటే ఇది 1 మోల్ అని తీసుకున్నానండి. 1 మోల్ తీసుకున్నానంటే ఎంత గ్యాస్ ఉంటుందంటే 2 గ్రామ్స్ ఉంటుందండి. ఇది 1 మోల్ తీసుకున్నానంటే ఎంత ఉంటుందంటే 32 గ్రామ్స్ అండి. సో ఇప్పుడు నేను వాల్యూమ్స్ రెండింటికి కూడా V1 V2 రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయండి. అప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే ఏమంటే ఇది ఒకసారి చూడండి. V ఈజ్ ఈక్వల్ టు M1 బై V, D2 ఈజ్ ఈక్వల్ టు D1 ఈజ్ ఈక్వల్ టు M1 బై V, D2 ఈజ్ ఈక్వల్ ఏం రాస్తాం M2 బై V. V1 V2 అని ఎందుకు రాయట్లేదు మాస్టర్? రాసినవి క్యాన్సిల్ అయిపోతాయి, రెండు కూడా సేమ్గా ఉన్నాయి కాబట్టి. కానీ వాటి యొక్క మాలిక్యులర్ వెయిట్స్ కానీ మాసెస్ కానీ ఎలా ఉన్నాయి మాస్టర్? డిఫరెంట్గా వస్తాయిగా. ఏ రెండు గ్యాసెస్కి సేమ్ మాలిక్యులర్ వెయిట్ ఉండదుగా, లేదంటే ఏ రెండు గ్యాసెస్కి ఆ వాల్యూమ్ ఆక్యుపై చేస్తున్నటువంటి వాల్యూమ్లో సేమ్ మాస్ ఉండదుగా. అర్థమవుతుందా? సో ఆ వాల్యూమ్లో మీరు ఇక్కడ ఆక్యుపై చేసినటువంటి వాల్యూమ్లో హైడ్రోజన్ యొక్క మాస్ వేరుగా ఉంటుందండి, ఆక్సిజన్ యొక్క మాస్ వేరుగా ఉంటుందండి. అందుకే మనం వాటిని M1 M2 అని చెప్పాం. వాల్యూమ్స్ సేమ్గా ఉన్నాయని తీసుకున్నామండి. V1 V2 ఈక్వల్గా ఉన్నాయని తీసుకున్నాం. మరి M1 M2 ఈక్వల్గా ఉంటాయా? ఉండవు, ఎందుకంటే రెండు కూడా ఏంటి డిఫరెంట్ గ్యాసెస్ కాబట్టి ఖచ్చితంగా వాటి మాసెస్ తేడాగా వస్తాయండి. కాబట్టి D1 బై D2 ఈజ్ ఈక్వల్ ఏం రాస్తాం మాస్టర్? M1 బై M2. మరి ఇప్పుడు ఈ ఫార్ములాలో దీన్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. దీన్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఏమవుతుందండి R1 బై R2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మాస్టర్? స్క్వేర్ రూట్ ఆఫ్ M2 బై M1. M2 బై M1 అంటే ఇది మాలిక్యులర్ వెయిట్స్. అంటే మాలిక్యులర్ వెయిట్కి రేట్ ఆఫ్ డిఫ్యూషన్కి ఎలాంటి రిలేషన్ వచ్చింది మాస్టరు? ఇన్వర్స్ రిలేషన్గా వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఒకసారి చూడండి, న్యూమరేటర్లో R1 ఉంది, ఇక్కడ M1 ఎక్కడ ఉంది? డినామినేటర్లో ఉంది. అంటే రిలేషన్ ఎలా వస్తుంది మాస్టరు? R1 ఈజ్ ప్రపోర్షనల్ టు 1 బై రూట్ M1, లేదంటే R ఈజ్ ప్రపోర్షనల్ టు 1 బై రూట్ M. రేట్ ఆఫ్ డిఫ్యూషన్కి మాలిక్యులర్ వెయిట్కి ఎలాంటి రిలేషన్ ఉంది? ఇన్వర్స్ రిలేషన్ ఉందండి. కానీ మాలిక్యులర్ వెయిట్ M ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ వేపర్ డెన్సిటీ మాస్టర్. M1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ VD1, M2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ VD2. సో M1 బై M2 ఈజ్ ఈక్వల్ ఏం రాస్తామండి? దీన్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమైందమ్మా? R1 బై R2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మాస్టర్? స్క్వేర్ రూట్ ఆఫ్ VD2 బై VD1, VD2 బై VD1 మాస్టర్. అంటే నెక్స్ట్ ఈ చెప్పినటువంటి రిలేషన్స్ అన్నీ ఒకసారి చూసుకుంటే ఫస్ట్ R ఈజ్ ఈక్వల్ టు V బై T అని చెప్పాను మాస్టర్. R1 బై R2 ఈజ్ ఈక్వల్ ఏమవుతుందమ్మా ఒకసారి చెప్పండి. V1 T2 బై V2 T1ఏగా, అంతే కదా. R ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను? R1 ఈజ్ ఈక్వల్ టు V1 బై T1, R2 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? V2 బై T2. R1 బై R2 ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? ఇదేగా. ఇప్పుడు దాకా చెప్పిన రిలేషన్స్ అన్నీ కూడా ఒకసారి రాసుకున్నట్లయితే R1 బై R2 ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ D2 బై D1, దిస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ M2 బై M1, దిస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ VD2 బై VD1, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏం వస్తామండి? V1 T2 బై V2 T1. మీకు ఏ రెండింటి మధ్య రిలేషన్ కావాలో అది తీసుకోండి. మీరు ప్రాబ్లం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, ప్రాబ్లం చేసేటప్పుడు ఏమండి మాలిక్యులర్ వెయిట్కి వాల్యూమ్కి రిలేషన్ కావాలి. అప్పుడు ఫార్ములా ఏమేస్తారండి? స్క్వేర్ రూట్ ఆఫ్ M2 బై M1 ఈజ్ ఈక్వల్ టు V1 T2 బై V2 T1 వేసేసుకోండి. లేదు ఏమండి రేట్ ఆఫ్ డిఫ్యూషన్కి మాలిక్యులర్ వెయిట్కి రిలేషన్ అవసరమైంది, అప్పుడేం రాస్తారండి? R1 బై R2 ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ M2 బై M1, ఇది తీసుకొని చేసేస్తారు. అర్థమైందా? డెన్సిటీకి వాల్యూమ్కి రిలేషన్ అవసరమైంది తీసుకోండి. D2 బై D1 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ D2 బై D1 ఈజ్ ఈక్వల్ ఏం రాస్తారు? V1 T2 బై V2 T1 అలా తీసుకొని చేయండి మాస్టర్. ఓకేనా? కొంచెం రాసుకోండి. అండ్ నెక్స్ట్ ఒకవేళ ప్రెషర్ కూడా ఇస్తే గుర్తుంచుకోనండి. ప్రెషర్ కూడా ఇచ్చినట్లయితే ఫార్ములా ఏంటి?
R1/R2 ఈజ్ ఈక్వల్ P1/P2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ M2/M1 అండి ఫార్ములా నాకు తెలిసి. ప్రెషర్ ఇస్తే గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ మాస్టర్. ప్రెషర్ ఇస్తే R1/R2 ఈజ్ ఈక్వల్ టు P1/P2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఓకే M2/M1 ఫార్ములా గుర్తుంచుకోండి సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రెషర్స్ కనుక ఇచ్చున్నట్లయితే, ప్రెషర్ కనుక ఇస్తే మీరు అది తీసుకోండి. ఒకవేళ టెంపరేచర్స్ కనుక ఇచ్చాడు అనుకోండి, టెంపరేచర్ అయితే ఇన్వర్స్ రిలేషన్ రాయండి మాస్టర్. టెంపరేచర్స్ కనుక ఇస్తే రాసుకోండి, రిలేషన్స్ రాసుకోండి మాస్టర్. ఏమంటే వెయిట్స్ కానివ్వండి, టైం కానివ్వండి, రిలేషన్స్ దాంట్లో సినాప్సిస్లో ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ప్రెషర్స్ కనుక ఇస్తే R1/R2 ఈజ్ ఈక్వల్ P1/P2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ M2/M1. టెంపరేచర్స్ కనుక ఇస్తే R1/R2 ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ T1 M2/T2 M1. ఇది అట్లాగూ మనకి తర్వాత గ్యాసెస్ లాస్ ఇది ఇంకోటి ఉందండి, మనకి వెలాసిటీస్ ఆఫ్ గ్యాసెస్లో ఎట్లాగో ఇది వస్తాయి, అక్కడ ఒకసారి చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇది గ్రామ్స్లా మాస్టర్. నెక్స్ట్ డాల్టన్స్లా మాస్టర్. డాల్టన్స్లా అండ్ ఇప్పుడు ఇది చాలా సింపుల్ అండి. డాల్టన్స్లా జస్ట్ ఇవన్నీ నేను చెప్పేవన్నీ సినాప్సిస్ అండి, వీటి మీద ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను నేను. కానీ ఇక్కడ రెండు గ్యాస్ ఉన్నాయి, ఒకటి హైడ్రోజన్, ఇంకోటి ఆక్సిజన్ అండి. అట్మాస్ఫియర్లో హైడ్రోజన్ ఆక్సిజన్ తొందరగా రియాక్ట్ కావండి. ఇలాగా రియాక్ట్ కానటువంటి రెండు గ్యాసెస్ తీసుకుని మాస్టర్ ఒక వెజల్లో పెట్టాను. ఈ వెజల్లో దీని యొక్క ప్రెషర్ నేను 3 అట్మాస్ఫియర్స్ అనుకున్నాను, దీని యొక్క ప్రెషర్ 2 అట్మాస్ఫియర్స్ అనుకున్నాను. మరి టోటల్ ప్రెషర్ ఎంత అవుతుంది మాస్టర్? టోటల్ ప్రెషర్ ఎంత అవుతుందంటే ఇది ప్లస్ ఇది మొత్తం కలిపి ఎంత అవుతుందమ్మా? 5 అట్మాస్ఫియర్స్ అవుతున్నాయి. అంటే నేను ఇప్పుడు నాకు టోటల్ ప్రెషర్ కావాలి అంటే ఏం చేశానండి, ప్రెషర్ ఆఫ్ ద హైడ్రోజన్ ప్లస్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ అండి. దీన్ని P1 అని అనుకోండి, దీన్ని P2 అని అనుకోండి. ఏమంటే ఈ ఇండివిజువల్ ప్రెషర్స్ని మనం ఏమనిపిస్తాం అంటే పార్షియల్ ప్రెషర్స్ అని పిలుస్తామండి. ఇండివిజువల్ ప్రెషర్స్ని ఏమనిపిస్తామండి? పార్షియల్ ప్రెషర్. సో ద టోటల్ ప్రెషర్ ఆఫ్ ద నాన్ రియాక్టింగ్ గ్యాసెస్ మిక్చర్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద పార్షియల్ ప్రెషర్స్ ఆఫ్ ద గ్యాసెస్ ఇన్ ద గ్యాసెస్ మిక్చర్. గుర్తుంచుకోండి, అర్థమవుతుందా? టోటల్ ప్రెషర్ ఆఫ్ ద గ్యాసెస్ మిక్చర్. ఒక గ్యాసెస్ మిక్చర్లో ఉన్నటువంటి టోటల్ ప్రెషర్ P ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తా ఉన్నట్లయితే P1 ప్లస్ P2. అర్థమవుతుందా? అయితే అక్కడ కండిషన్ ఏంటండి, ఆ రెండు గ్యాసెస్ ఒకదానితో ఒకటి రియాక్ట్ కాకూడదు, ఫస్ట్ కండిషన్ అండి. ఏమండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రెండు గ్యాసెస్ ఉంచుతున్నాను. ఒకటి ఏంటంటే అమోనియా ఉంచానండి, NH3 గ్యాస్, ఇంకోటి HCl గ్యాస్ ఉంచాను మాస్టర్. దీని యొక్క ప్రెషర్ 5 అట్మాస్ఫియర్స్, దీని యొక్క ప్రెషర్ 3 అట్మాస్ఫియర్స్ అనుకున్నాను. టోటల్ ప్రెషర్ ఎంత రావాలంటే 5 + 3 ఈజ్ ఈక్వల్ టు 8. పొరపాటును కూడా రాదు మాస్టర్, 4 3 6 వచ్చింది. ఎందుకంటే NH3 ఇట్ ఈస్ ఏ బేస్, HCl ఇట్ ఈస్ ఏ యాసిడ్ అండి. చక్కగా ఇవి రెండు రియాక్ట్ అయ్యి NH3 + HCl గివ్స్ ఏమొస్తుందంటే NH4Cl అనే వేరే కాంపౌండ్గా ఏర్పడతాయండి. అర్థమవుతుందా? అలాంటప్పుడు మీరు అనుకున్నట్టుగా 5 + 3 ఈజ్ ఈక్వల్ టు 8 ఎందుకు వచ్చిందండి? రెండు గ్యాసెస్ మారిపోయి వేరే పదార్థంగా మారిపోయిందిగా. వేరే సబ్స్టెన్స్ ఏమొచ్చిందమ్మా? NH4Clగా మారింది. మరి అది ఎంత ఏర్పడిద్దో మనకు తెలియదు మాస్టర్, దాని యొక్క ప్రెషర్ ఎంత ఉంటుందో మనం చెప్పలేమండి. ఏమండి మనం చెప్తున్నటువంటి ఈ కండిషన్ ఎప్పుడు కరెక్ట్ అవుతుందండి, ఇవి రెండు ఒకదానితో ఒకటి రియాక్ట్ కానప్పుడు మాత్రమే మీకు ఈ డాల్టన్స్ లా అనేది అప్లికబుల్ అండి. రియాక్ట్ అయ్యేటట్టయితే మీకు డాల్టన్స్ లా అప్లికబుల్ కాదు. ఎగ్జాంపుల్ అండి, NH3 + HCl దీనికి అప్లికబుల్ కాదు మాస్టర్. CO + O2 అప్లికబుల్ కాదండి, ఎందుకంటే కార్బన్ మోనాక్సైడ్ ఈజీలీ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ కార్బన్ డైఆక్సైడ్ అండి. దీనికి అప్లికబుల్ కాదు మాస్టర్. సో NH3 HCl కానివ్వండి, CO + O2 కానివ్వండి, ఇలాంటి రియాక్టింగ్ గ్యాసెస్ మిక్చర్కి డాల్టన్స్ లా అనేది అప్లికబుల్ కాదు. అర్థమవుతుందా? నాన్ రియాక్టింగ్ గ్యాసెస్కి మాత్రమే డాల్టన్స్ లా అనేది అప్లికబుల్ మాస్టర్. ఓకేనా? సో డాల్టన్స్ లా అండి ఏంటి అన్నట్లయితే ద టోటల్ ప్రెషర్ ఆఫ్ ద గ్యాసెస్ మిక్చర్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద పార్షియల్ ప్రెషర్స్ ఆఫ్ ద గ్యాసెస్ ఇన్ ద గ్యాసెస్ మిక్చర్. అయితే ఇక్కడ ఒకసారి చూడండి మాస్టర్, ఇక్కడ రెండు గ్యాసెస్ ఉన్నాయి. టోటల్ ప్రెషర్కి, పార్షియల్ ప్రెషర్కి, మోల్ ఫ్రాక్షన్కి ఉన్నటువంటి సంబంధం చెప్తాను మాస్టర్. ఏమంటే ఇప్పుడు రెండు గ్యాసెస్ ఉన్నాయి, ఒకటి హైడ్రోజను, ఇంకోటి ఆక్సిజన్ మాస్టర్.
దీని యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ N1 అనుకుందాం, దీని యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ N2 అని అనుకుందాం. ఓకేనా? ఇవి రెండు ఆక్యుపై చేసే వాల్యూమ్ ఎంతమ్మా? V ఈజ్ ఈక్వల్ టు 5 లీటర్స్ అని అనుకుందాం అండి. టోటల్ వాల్యూమ్ V. ఏమంటే హైడ్రోజన్ యొక్క వాల్యూమ్ ఎంత అయితే మాస్టర్? రెండు గ్యాసెస్ ఉన్నాయి కదా, 2.5 హైడ్రోజన్ 2.5 ఆక్సిజనా? కాదండి, 5 లీటర్స్. ఎందుకంటే హైడ్రోజన్ ఇక్కడ 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 ఎక్కడైనా ఉంటుంది కాబట్టి హైడ్రోజన్ వాల్యూమ్ ఎంత? 5 లీటర్స్. ఆక్సిజన్ అండి ఎక్కడైనా ఉండొచ్చు కాబట్టి దాని వాల్యూమ్ కూడా ఎంత? 5 లీటర్స్. అర్థమవుతుందా? అంతేగాని రెండు గ్యాసెస్ ఉన్నాయి కాబట్టి 2.5 దీనిది 2.5 దానిది కాదు. అర్థమవుతుందా? దాని టోటల్ వాల్యూమ్ 5 లీటర్స్ అంటే హైడ్రోజన్ వాల్యూమ్ 5 లీటర్స్ తీసుకుంటాం, ఆక్సిజన్ వాల్యూమ్ కూడా 5 లీటర్స్. ఎందుకంటే అది దాని నిండా ఉంటుంది కదా కాబట్టి సో దాని వాల్యూమ్ 5 లీటర్స్ అని తీసుకుంటామండి. కాబట్టి దీని వాల్యూమ్ ఎంత? V. దీని వాల్యూమ్ కూడా ఎంత? V అనండి. అర్థమవుతుందా? దీని యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ N1, దీని యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ N2. ఓకే, దీని యొక్క ప్రెషర్ P1, దీని యొక్క ప్రెషర్ P2. ఏమండి టోటల్ ప్రెషర్ ఆఫ్ ద గ్యాసెస్ మిక్చర్ P ఈజ్ ఈక్వల్ టు మనం ఏ రాస్తా ఉన్నట్లయితే P1 ప్లస్ P2. ఏమండి టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ N ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మాస్టర్? N1 ప్లస్ N2 అని రాయొచ్చుగా. N1 ప్లస్ N2 330 అయిందమ్మా. సరే, నువ్వు క్లాస్ దగ్గరికి నేను వస్తాను, ఒకసారి చూడండి. ఏమంటే దీనికి నేను ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అప్లై చేస్తున్నానండి. PV ఈజ్ ఈక్వల్ టు NRT. టోటల్ గ్యాసెస్ మిక్చర్కి అయితే ఇది వచ్చింది. అదే ఫస్ట్ గ్యాస్ కనుకోండి P1V ఈజ్ ఈక్వల్ టు N1RT, అంతే కదా. సో P1 ఈజ్ ఈక్వల్ టు ఏమైందమ్మా? ఫర్ సెకండ్ గ్యాస్ P2V ఈజ్ ఈక్వల్ టు N2RT, అంతే కదా. V2 అని ఎందుకు రాయట్లా? దీని వాల్యూమ్ దాని వాల్యూమ్ సేమ్గా ఉన్నాయిగా, మరి V1 V2 రాయాల్సిన అవసరం లేదు కదా. సో P2 ఈజ్ ఈక్వల్ టు ఏమైందమ్మా? ఓకేనా? ఏమండి టోటల్ వాల్యూమ్ టోటల్ ప్రెషర్ అదే టోటల్ గ్యాసెస్ ప్రెషర్ P ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామండి? గ్యాసెస్ టోటల్ గ్యాసెస్ మిక్చర్ కనుక అప్లై చేసినట్లయితే టోటల్ ప్రెషర్ ఎంత? P. టోటల్ వాల్యూమ్ ఎంత? V. టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత? N. R అనేది కాన్స్టెంట్, T అనేది కూడా కాన్స్టెంట్ మాస్టర్. ఏమండి ఇది అర్థమైందని నేను చెప్పింది మీకు. ఫస్ట్ గ్యాస్కి అయితే ఇది, సెకండ్ గ్యాస్కి అయితే ఇది. ఇదేంటి? టోటల్ గ్యాసెస్ మిక్చర్. ఫర్ టోటల్ గ్యాసియస్ మిక్చర్ ఇవన్నీ మీకు ఇంటర్మీడియట్లో ఉన్నాయండి. టోటల్ గ్యాసెస్ మిక్చర్ PV ఈజ్ ఈక్వల్ టు ఏ రాస్తాం? NRT. సో P ఈజ్ ఈక్వల్ టు ఏ రాస్తాం? NRT బై V. అండ్ ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాను, ఇది ఈక్వేషన్ 2 అనుకున్నాను, ఇది ఈక్వేషన్ 3 అనుకున్నాను మాస్టర్. నేనేం చేస్తానంటే 1/3 చేశాను మాస్టర్. 1/3 చేశాను. 1/3 చేస్తే ఏమొస్తామ్మా? P1/P ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? N1RT/V బై NRT బై V. RT/V RT/V క్యాన్సిల్ అవుతుందిగా. అప్పుడు ఏమైందండి? P1/P ఈజ్ ఈక్వల్ టు N1/N. N1/N అంటే ఏ రాస్తాం? N1 ప్లస్ N2. నెంబర్ ఆఫ్ మోల్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఏ రాయొచ్చు? మోల్ ఫ్రాక్షనేగా. నెంబర్ ఆఫ్ మోల్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఏంటి? మోల్ ఫ్రాక్షనేగా. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది మాస్టరు? P1/P ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తారు? X1 మోల్ ఫ్రాక్షన్. అంటే ఫస్ట్ గ్యాస్ యొక్క మోల్ ఫ్రాక్షన్ X1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామా? N1/N1 ప్లస్ N2. సెకండ్ గ్యాస్ యొక్క మోల్ ఫ్రాక్షన్ X2 ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం? N2/N1 ప్లస్ N2, అంతే కదా. సో ఇప్పుడు ఒకసారి చూడండి, P1/P ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందిరా? X1. దీన్ని బేస్ చేసుకొని ఒకసారి చూడండి. పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ద ఫస్ట్ గ్యాస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రెజర్ ఇంటూ మోల్ ఫ్రాక్షన్. అదే సెకండ్ గ్యాస్ అనుకోండి P2 ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామా? టోటల్ ప్రెషర్ ఇంటూ X2. అర్థమవుతుందా అండి? పార్షియల్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తారండి? టోటల్ ప్రెజర్ ఇంటూ మోల్ ఫ్రాక్షన్. అర్థమవుతుందా? పార్షియల్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా అండి. పార్షియల్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రెజర్ ఇంటూ మోల్ ఫ్రాక్షన్. పార్షియల్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు total pressure into mole fraction. Total pressure into mole fraction. Partial pressure is equal to total pressure into mole fraction. గుర్తుంచుకోండి.